నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికి. సో నేను తెలుగులో ఫస్ట్ చేస్తా, దెన్ హిందీలో చేస్తాను. సో నేను లాస్ట్ 3 కార్డ్స్ చేశాను. ఫుల్ కార్డ్, మెజిషియన్ 2 కార్డ్స్ చేస్తాను. దిస్ ఇస్ థర్డ్ కార్డ్. పెయిరీ కార్డ్ సెకండ్ 2 అని రాసింది, బట్ దిస్ ఇస్ టారో థర్డ్ కార్డ్. బట్ దీన్ని మనం న్యూమరికల్గా 2 అనే తీసుకుంటాం. 2 ఏంటి, ఎప్పటికీ బ్యాలెన్సింగ్. ఇక్కడ చూడండి, ఒకటి వైట్ ఉంది, ఒకటి ఇది ఉంది. సో బ్లాక్ ఉంది అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండింటిని బ్యాలెన్స్. ఇంకోటి ఈ పిక్చర్స్ని ఫస్ట్ ఏ కార్డ్ చూసినా దాని పిక్చర్స్ని చూడాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. వెనకాల చూడండి, పోమగ్రానైట్ అంటే అనార్ అంటారు కదా తెలుగులో, దానిమ్మపళ్ళు కర్టెన్ ఉంది అండ్ బ్లూ కలర్ వేసుకుంది. కింద చంద్రమ, పైన చంద్రుడు అండ్ క్రౌన్ ప్లస్ నన్ ఉంటారు కదా, మనం అంటే సాంసారికంగా ఇష్టం లేని వాళ్ళు, అలాంటి అంటే ఏమంటారు నన్స్, మాంగ్స్ వాళ్ళు అనమాట. సో మొత్తం అంతా కవర్ చేసుకొని ఆమెను మొత్తం కవర్ చేయాలి. అంటే చాలా సీక్రెట్స్ ఉన్నాయి వీటిలో, కానీ బయట చాలా కామ్, లోపల అసలు వాట్ షీ ఈజ్ ఇంటర్నల్లీ అది ఎవరికి తెలియదు. ఓకేనా. ఈ చంద్రుడు కూడా కింద కాళ్ళ దగ్గర ఉండడం ఏంటంటే ఇమోషన్స్ని బాగా షీ కెన్ మేనేజ్. అంటే బాగా హ్యాపీనెస్లో హ్యాపీ అయిపోతూ, సాడ్నెస్లో సాడ్ అయిపోదు. ప్లస్ ఈ పోమగ్రానైట్స్ ఎప్పటికీ ఏంటి తెలుసా, సీక్రెట్సీ మెయింటైన్. ఏ కార్డులైనా పోమగ్రానైట్ వచ్చింది అనుకోండి, దానిమ్మపళ్ళు వచ్చింది అనుకోండి, యూ హ్యావ్ టు థింక్ ఇక్కడ సీక్రెట్స్. ఎందుకంటే మీరు ఒలిచాక ఒక గింజ తర్వాత సెకండ్ గింజ తర్వాత లోపల ఎన్ని గింజలు బాగున్నాయి, ఎన్ని గింజలు బాగాలేవో వీ కెనాట్ నో, మనకి తెలుసుకోలేము. సో దిస్ ఇస్ అంటే ఎంత ఒలుస్తుంటావో అన్ని గింజలు, ఒక గింజ రెండు. సో సీక్రెసీ చాలా ఉన్నాయి. వీళ్ళు ఎప్పటికీ తెలుసా, నెగిటివ్ ఏ మనుషులు అయినా ఈజీగా నెగిటివ్ తెలుసుకోగలుగుతారు. ఏ మనుషులైనా ఆ మంచి మనిషిగా పాజిటివ్ తెలుసుకోగలరు. ఆ మంచిగా చెడు మనుషులు ఏముందో దే హ్యావ్ వెరీ. ప్లస్ వీళ్ళ దగ్గర బుక్ ఉంది చూడండి, TORA రాసింది. టోరా అంటే ఏంటి, అది ఒక స్పిరిచువల్ బుక్. అంటే మనం ఇక్కడ మామూలుగా తీసుకోవచ్చు, రామాయణం కానీ భగవద్గీత కానీ ఏదైనా తీసుకోవాలంటే ఈ మనిషి స్పిరిచువల్ మనిషి, మొత్తానికి చెప్పాలంటే చాలా స్పిరిచువల్ మనిషి. తర్వాత ఇప్పుడు వీటికి ఏంటంటే కంట్రోల్డ్ ఇది ఉంది. వెనకాల ఉండి పని చేస్తారు. ఇప్పుడు ఏదైనా అడిగారు అనుకోండి, మ్యామ్ నేను ఎలాంటి పనులు చేయాలి అంటే కర్టెన్ వెనకాలంటే రైటింగ్ చేయండి. మీరు లైమ్ లైట్లో రాకుండా ఐడియాస్ ఇవ్వడం, అంటే బ్యాక్ సైడ్ ఉండి చేసే పనులన్నీ మీరు చేయగలుగుతారు. ఎక్కువ మాట్లాడరు వీళ్ళు. ప్లస్ డ్రెస్ చేయడం కానీ, సాంసారికంలో అవి ఇష్టాలు ఉండకపోవచ్చు, మ్యారేజ్లో ఇష్టం ఉండకపోవచ్చు, సెక్షువాలిటీలో ఇష్టం ఉండకపోవచ్చు. దే ఆర్ వెరీ అంటే స్పిరిచువల్ పర్సన్స్ అనమాట. వాళ్ళ దగ్గర నాలెడ్జ్ మటుకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. అన్ని రకమైన నాలెడ్జెస్ అయితే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఇంట్యూషన్ మెయిన్ ఏంటంటే, వీళ్ళ దగ్గర ఉండేది ఇంట్యూషన్ పవర్ బాగా ఎక్కువ ఉంటుంది. ఫెమినైన్ కార్డ్. ప్లస్ ఇక్కడ ఒకవేళ మనం హెల్త్లో వెళ్ళాలనుకోండి, ఏదైనా లేడీస్ సంబంధించిన యూట్రస్ కానీ, పీరియడ్స్ కానీ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కానీ, హార్మోనల్ డిస్బ్యాలెన్సెస్ కానీ అలాంటివి ఉండొచ్చు. తర్వాత పాజిటివ్గా చెప్పాలంటే, ఈ పాజిటివ్ పనులు ఏం చేయగలుగుతారు వీళ్ళు, యాజ్ ఎ మెంటోర్ కానీ, యాజ్ ఎ గురువు కానీ, ఎడ్యుకేషన్లో కానీ అలాంటి వాటిల్లో వీళ్ళు వెళ్ళగలుగుతారు. సపోజ్ ఏదైనా ఇంట్లో ఎవరైనా అడిగారు, మా ఇంట్లో గొడవలు ఎక్కువ ఉంది, ఆ గొడవలు అవ్వడం రీజన్ ఎక్కడొక్కడ ఒక ఫీమేల్ అవ్వచ్చు, దట్టు ఒక ఓల్డ్ లేడీ అవ్వచ్చు, అంటే అమ్మ అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వీసా కావాలంటే మీకు ఏదైనా పని చేయాలనుకోండి, మీ మదర్ పేరు మీద కానీ, మీ సిస్టర్ పేరు మీద కానీ, మీ అత్తగారి పేరు మీద కానీ, ఎవరో ఒక ఫీమేల్ పేరు మీద ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేస్తే మీకు డబ్బులు కూడా ఆగట్లేదు, వాళ్ళ పేరు మీద కానీ, వాళ్ళ బ్యాంకులో కానీ వేస్తే, మదర్ అకౌంట్లో వేస్తే, అలా మీకు నెమ్మదిగా డబ్బులు ఆగడం కూడా స్టార్ట్ అవుతాయి. ఆస్ట్రాలజికల్గా వచ్చేస్తే ఇది ఒక మూన్ కార్డు, అంటే చంద్రుడు కార్డు అంటే మూడీ ఉండొచ్చు, డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఈ కార్డు వస్తే డిప్రెషన్ కార్డు కూడా చెప్పొచ్చు. పీస్ఫుల్, ఒక్కొక్కసారి వీళ్ళు చాలా కామ్ గోయింగ్. ఎడ్యుకేషన్లో ఏం ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు అంటే ట్రావెల్. మూన్ ఎప్పటికీ ట్రావెల్ని ఇస్తుంది. మూన్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ట్రావెల్. బయటికి వెళ్ళి చదవచ్చు, హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు, సైకాట్రిస్ట్ అవ్వచ్చు, కౌన్సిలర్ అవ్వచ్చు. వీళ్ళు ఏ కెరియర్స్ అయినా చూస్ చేయవచ్చు. కుకింగ్ వీళ్ళకి బాగా ఇష్టం. మళ్ళీ రేకి అంటారు కదా, రేకి, హాస్పిటాలిటీ, హీలింగ్స్, ఆ స్టడీస్ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి. తర్వాత జాబ్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు జాబ్లో ఫీమేల్స్ మటుకు మీరు పెట్టుకుంటే మటుకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ జాబ్ చేసే అక్కడ ఎప్పటికీ ఫీమేల్స్తో బాగా అంటే బాగా మంచి రిలేషన్స్ పెట్టుకుంటే దట్ విల్ గో. బికాస్ రూలింగ్ ఆవిడకి కొంచెం ఈగో అయితే ఉంటుంది, బికాస్ షీ హాజ్ ఎవ్రీథింగ్. ఎవరు తొందరగా జారే మనిషి కాబట్టి షీ హాజ్ అవును అంటే కొంచెం ఈగో అయితే ఉంది ఇక్కడ.
ఈ ఫీమేల్ బాస్లో ఎప్పుడెప్పుడు కాంట్రవర్సీస్ అవ్వచ్చు, ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ కూడా మీకు దొరుకుతాయి ఎప్పుడు మీరు బాగా ఫేర్గా ఉంటే మటుకు. లవ్లో ఏంటంటే మీకన్నా మెచ్యూర్ పార్ట్నర్ రావచ్చు, కానీ వాళ్ళని తెలుసుకోవడానికి యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. అంత ఈజీగా వాళ్ళ లోపల ఏం జరుగుతుందో మీరు తెలుసుకోలేరు అన్నమాట. తర్వాత కానీ మీకు అంత మంచి సెక్షువల్ లైఫ్ అయితే ఇక్కడ ఉండదు. మ్యారేజ్లో కొంచెం బోరింగ్ ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళకి నార్మల్ తిరగడం అవి ఇవి తక్కువ ఇష్టపడతారు, లోన్లీగా ఉండడం ఎక్కువ ఇష్టపడతారు. సో లవ్ ఇష్యూస్లో కొంచెం ఈ బిహేవియర్ రావచ్చు. తర్వాత మీకు దీనికి చెప్పాలి అంటే మీ మదర్ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది. దీనికి గైడెన్స్ ఒకటి ఏంటంటే మీకు లోపల ఏదైతే మీ మనసు చెప్తుందో గట్ ఫీలింగ్ అది ఫాలో అవ్వండి. అండ్ కొంచెం ఫ్రీడమ్, కొంచెం లోపల బయటికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేయండి లైఫ్ని. దట్ విల్ డెఫినెట్లీ గివ్ ఏ. ఫారెన్ సెటిల్మెంట్కి అయితే కాదు, నో కాదు, ఇది దట్ ఈస్ నాట్ మచ్. ఇది స్పెషల్కి స్టడీస్కి అయితే ఓకే. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ కార్డ్, దీన్ని యూజ్ చేయండి. ఇంకా చాలా దీన్ని ఉన్నాయి, అవి మీరు ఎప్పుడైనా కోర్స్ జాయిన్ అవుతే ఏదైనా అవుతే అప్పుడు దాన్ని మీకు వెళ్ళేటి. కానీ అయినా నేను మీకు మ్యాక్సిమం చెప్పాను, యూ కెన్ యూజ్ ఇట్.